హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది డార్క్ సాతాన్ 2026 తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది భయ్య, ది బ్లాక్ బైబిల్ అని చెప్పేసి. ప్రెసెంట్ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. తమిళ్ అంటే మలయాళం ఉంటుంది అయితే, ఇంకా సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది 1600 దగ్గర స్టార్ట్ అవుతుంది భయ్య. ఈ మూవీ స్టోరీ వచ్చేసి అప్పట్లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎరా ఉంది కదా, ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. తమిళనాడు బార్డర్ ప్రాంతంలో లైక్ అస్తినాపురం అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని కొండ ప్రాంతంలో ఉండే విలేజెస్ కూడా ఉంటాయి అనమాట. అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి ఈ హోలీ బైబుల్ అనే కమ్యూనిటీస్ గానీ, క్రిస్టియానిటీ గురించి కానీ, వీటి గురించి ఎలా అయితే స్ప్రెడ్ అయ్యి, ఎలా అయితే కమ్యూనిటీస్ క్రియేట్ అయ్యాయో, అలాగే ఈ అస్తినాపురం విలేజ్ అండ్ కొన్ని కొండ ప్రాంతాల్లో బైబుల్ కి ఆపోజిట్ ది డార్క్ సాతాన్ గురించి అండ్ విచ్ క్రాఫ్ట్ గురించి, కొన్ని రిచువల్స్ గురించి, వీటి గురించి కూడా స్ప్రెడ్ అయ్యాయి. అండ్ ఈ సాతాన్ గురించి కూడా కొన్ని కమ్యూనిటీస్ అయితే క్రియేట్ అయ్యాయి అనమాట. అది సంవత్సరాలుగా అలా ఫాలో అవుతూ వచ్చారు చాలా కమ్యూనిటీస్ ఆ రిచువల్స్ ని. సో వాటిలో పాటుగానే విక్టోరియా అని చెప్పేసి ఒక లేడీ ఉంటుంది. తను వాటిని కూడా ఫాలో అయ్యి తన జనరేషన్స్ కి వాటిని తీసుకెళ్తుంది అనమాట. విక్టోరియా డాక్టర్ అయిన మెర్సిలిన్ తను కూడా ఇలాంటి వాటిని ఫాలో అవడం వల్ల ప్రెసెంట్ స్టోరీలో మెర్సిలిన్ ఫ్యామిలీలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అదే విలేజ్ లో కొంతమంది అతి ఘోరంగా చనిపోతూ ఉంటారు భయ్య. అసలు ఈ చనిపోతూ ఉండడం వెనక ఈ మెర్సిలిన్ భాగం ఏమన్నా ఉందా? అసలు ఈ మెర్సిలిన్ అండ్ విక్టోరియా కలిపి ఏం చేశారు? అసలు ఈ రిచువల్స్ ఏంటి, విచ్ క్రాఫ్ట్ ఏంటి, అసలు ఆ ఊర్లో అదే అస్తినాపురం విలేజ్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ది బ్లాక్ బైబిల్ ఆర్ ది డార్క్ సాతాన్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ భయ్య. సరదాగా ట్రై చేద్దాం అనుకుంటే కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. నేనైతే డీసెంట్ వన్ టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి సెటప్ చేసుకుంటారు. అక్కడి నుంచి వీళ్ళు తీసుకెళ్లిన విధానం కానీ, ఆ విచ్ క్రాఫ్ట్ గురించి కానీ, ఆ సాతాన్ గురించి కానీ, వీళ్ళు ప్రజెంట్ చేసిన కొన్ని థీమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి భయ్య. మెయిన్ గా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఫింగర్ కటింగ్ సీన్స్ ఒకటి, అండ్ అటాప్సీ రూమ్ సీక్వెన్స్ ఉంటుంది. ఓడియమ్మ ఎంత డీటెయిల్ గా చూపిస్తారు అనుకోలేదు భయ్య నేనైతే. మెయిన్ గా అటాప్సీ రూమ్ సీన్స్, ఆ డెడ్ బాడీ సీన్స్, ఇవైతే చాలా డీటెయిల్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. వీళ్ళ దగ్గర కొంచెం బడ్జెట్ ఉంటే నాకు తెలిసి మంచి భలేది ఇద్దరేమో. ఐ థింక్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళకు ఉన్నంతలో బాగానే తీశారు. అండ్ కొన్ని డెడ్ బాడీ సీక్వెన్సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. విజువల్లీ చాలా రాగా ప్రెజెంట్ చేశారన్నమాట. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే మెయిన్ గా మెర్సిలిన్ క్యారెక్టర్ లో మదర్ రోల్ లో ఒక ఆమె చేసింది భయ్య పర్ఫార్మెన్స్. ఆమె పేరు మోనా అంట సంథింగ్. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. త్రూ అవుట్ ద మూవీ అయితే ఆమె పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ప్రెజెంట్ చేసింది ఆమె అయితే. అండ్ స్టోరీ సెటప్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేశారన్నమాట. ఆ మిస్టరీని అలా తీసుకెళ్తారు, లాస్ట్ కి ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తారు. వీటి పరంగా నాకు మూవీ బాగానే వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే దేర్ ఇస్ నో క్లోజర్ ఫర్ ఇట్. ఎందుకంటే ఇట్స్ లైక్ జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఇది ఒక పార్ట్ 1 మూవీ భయ్య. దీన్ని పార్ట్ 2 కి కంటిన్యూ చేశారు. లాస్ట్ లో పార్ట్ 2 లో ఏం జరగబోతుంది అని చెప్పేసి ఒక చిన్న మీకు ముందుగానే ప్రీ క్యాప్ వేస్తారన్నమాట. ప్రీ క్యాప్ కదా అని అంటారు దాన్ని, సంథింగ్ ఏదో అంటారు, మర్చిపోయి నేను ఎప్పుడెప్పుడో చూసాను ఇలాంటివి. సో సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతుందో లాస్ట్ లో ఈ పార్ట్ 1 క్లైమాక్స్ లో చూపిస్తారు కొన్ని మాంటేజెస్ కింద. సో పార్ట్ 1 లో మీకు మొత్తం క్లియర్ గా తెలియదు. కరెక్ట్ గా స్టోరీ పికప్ అవుతుంది. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం పికప్ అయింది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా బాగానే క్రియేట్ చేశారు. స్టోరీ సెటప్ చేసుకున్నారు అన్న టైంకి మూవీ క్లోజ్ అయిపోతుంది. ఇది దా బిగ్గెస్ట్ మైనస్. మళ్ళీ పార్ట్ 2 వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎక్కడే నాకు ప్రాబ్లమేటిక్ అనిపించింది. క్లోజర్ ఇచ్చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఒక ఐడియా వచ్చేసింది, స్టోరీ ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ఒక ఐడియా వచ్చేసింది. దాని తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రెడిక్టబుల్ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలంటే ఎవడో వెయిట్ చేయడం, నేను కూడా అసలు వెయిట్ చేయను. వచ్చినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తా. నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంత క్లిఫ్ హ్యాంగర్ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే పార్ట్ 2కి. అండ్ అలాగే లో బడ్జెట్ ఇష్యూస్ భయ్య చాలా ఉన్నాయి అనమాట. ఈ లో బడ్జెట్ వల్ల వీళ్ళు చాలా సీన్స్ అనుకున్నట్టుగా తీయలేకపోయారు. అక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అండ్ అలాగే సెటప్ కి చాలా టైం తీసేసుకుంటారు. మెయిన్ గా ఈ కాలేజీలో జరిగే సీక్వెన్సెస్ అండ్ ఆ లవ్ స్టోరీ, ఆ సాంగ్, ఇవన్నీ కూడా అనవసరం అనిపించింది నాకైతే. అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెర్సిలిన్ క్యారెక్టర్ కి రాసుకున్న రైటింగ్ మిగతా క్యారెక్టర్స్ కూడా రాసుకుని ఉంటే ఇంకా బాగున్నావు. అండ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. విక్టోరియా క్యారెక్టర్, గ్రాండ్ మా క్యారెక్టర్ ఉంటుంది, ఆమె ఫ్లాష్ బ్యాక్ పోర్షనే మెయిన్ మూవీకి. దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేయాలి భయ్య. అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే విక్టోరియా క్యారెక్టర్ ని జస్ట్ అలా ఫ్లిప్ చేస్తారు, సింపుల్ గా ఫ్లిప్ చేసేస్తారు. అది అసలు వర్కౌట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ లో 1600s స్టోరీ సెటప్ చేసి వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రెజెంట్ చేస్తారు. బట్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో విక్టోరియా క్యారెక్టర్ లైక్ బైబిల్ ని సపోర్ట్ చేస్తుంది, తన గాడ్ నే ప్రే చేసింది అని చూపించి తర్వాత సడన్ గా ఫ్లిప్ చేసేస్తారు అన్నమాట. అది ఆ ఫ్లిప్ అన్నది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేయాలి, లేదంటే చాలా కష్టం. సో అది కొంచెం ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ దగ్గర నేను డిసప్పాయింట్ అయ్యాను. సో అక్కడ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి నెగిటివ్స్. బట్ ఓవరాల్ గా ఇట్ వాస్ డీసెంట్ వాచ్, ఇంట్రెస్టింగ్ వాచ్, వన్ టైం వాచ్ అని చెప్తా. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే లైక్ న్యూడిటీ, బోల్డ్ కంటెంట్ అని కాదు కానీ భయ్య, లైక్ సాక్రిఫైసెస్ ఇవ్వడం, అదే హ్యూమన్ సాక్రిఫైసెస్ అండ్ అలాగే
అటాప్సీ రూమ్ లో బాడీస్ ని సెమీ న్యూడ్ గా చూపించడం అండ్ అలాగే వేలు కట్ చేయడం ఇలాంటి డార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట మూవీలో. సో వాటి పరంగా ఇబ్బంది పడతారు. మరి అవి స్కిప్ చేసుకొని చూస్తాను అంటే మాత్రం చూడొచ్చు, లేదంటే మరి మీ ఇష్టం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఐఎమ్ మహేష్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై.